పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ సన్నిధి అనుభవించే భాగ్యం, మీ సన్నిధిలో నిలిచే తరుణం, మిమ్మల్ని గూర్చి పొగడేటువంటి ప్రభా గొప్ప దీవెన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ కూడా విచ్చేసినటువంటి సండే స్కూల్ బిడ్డలందరి కొరకు, టీచర్స్ అందరి కొరకు, పెద్దలందరి కొరకు, దూర ప్రాంతం నుండి వచ్చినటువంటి వారందరి కొరకు వందనాలు. డాక్టర్ వెంకటరావు గారు అనారోగ్యంగా ఉన్నారు, రాత్రి ఫోన్ చేశారు జ్వరంతో ఉన్నానని. ప్రభా మీ కార్యం జరిగించండి, వారు మీ వైపు చూసే భాగ్యం దయచేయండి, మీ సన్నిధి కాంతి వారి మీద నిలపండి. ఇంకా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం రాలేనటువంటి వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. విచ్చేసి కూడా ప్రభా మీ మీద దృష్టి పెట్టినటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క కార్యములన్నీ కూడా సఫలం చేయండి. ఈ సమయంలో ప్రభా నన్ను మీ చేతికి ఎత్తి పట్టుకుంటున్నాం. మీ కార్యంతో మమ్మల్ని దీవించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. యెషయా గ్రంథం 55వ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 55లో మొట్టమొదట దప్పిగొన్న వారులారా అని పిలుస్తున్నాడు. దప్పిక కదా, అందరికీ దాహం వేస్తుంది, కొన్ని నీళ్ళు తాగుతాం, మళ్ళీ కొద్దిసేపు అయినాక మళ్ళీ దాహం వేస్తుంది, మళ్ళీ తాగుతాం. ఈ దప్పిక దాహం అనేటువంటిది తీరుతూనే ఉంటుంది, మళ్ళీ అవుతూనే ఉంటుంది. దేవుని వాక్యంలో కూడా ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని కొరకు దప్పిక కొనిగి ఉన్నటువంటి వ్యక్తులను కూడా ప్రభు పిలుస్తున్నాడు. దప్పిక అంటే నీటి విషయమనే కాదు, ఒక జ్ఞానం నేర్చుకోవడం అనేది దప్పిక, ఒక పని ముగించడం అనేటువంటిది ఆ తీరని దాహం. ఎవరైనా రమ్మని అంటే లేదు నాకు పని ఉంది అంటారు. ఆ పని ఉంది అంటే ఏంటి, వాళ్ళు ఆ పని అయ్యే వరకు, ముగించే వరకు వారి దాహం తీరదు. కనుక ఒక పని ముగించిన తర్వాత సరే ఇంకా నేను ఫ్రీగానే ఉన్నాను అని చెప్తారు. కనుక ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, దప్పికొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి. నీటి దాహం అయిన వాళ్ళు నీళ్ళ యొద్దకు, ఏ దాహం అయినటువంటి వ్యక్తులు దాని దగ్గరికి పరిగెత్తాలి ఒక గమ్యం చేరే వరకు. కనుక దప్పికొన్న వాళ్ళందరూ కూడా నీళ్ళ యొద్దకు రావాలి. కూల్ డ్రింక్ ఇస్తే సరిపోదు కదా, దానికని ఇంకా బెటర్గా ఇచ్చినా సరే సరిపోదు. నీళ్ళే దేవుడిచ్చేటువంటి ఆ యొక్క తృప్తికరమైనటువంటి నీటిని, దాహం దేవుని వరాన్ని దాహంగా అడిగినట్లు దైవాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కనుక ఎన్ని తాగినా నీళ్లు తాగకపోతే తృప్తి అనేటువంటిది ఉండదు. కనుక దేవుని వాక్యం చెప్తున్నటువంటి రూకలు లేని వారులారా, ఇప్పుడు డబ్బులు కావాలి. రూకలు అంటే ఏంటి, ఇక్కడ డబ్బులు లేనటువంటి వ్యక్తులు కూడా డబ్బులు లేవు కదా అని చెప్పి రాకుండా ఉండొద్దు అని చెప్తున్నారు. వారి దాహం కూడా తీరాలి. కొన్ని చోట్లకు పైసలు కడితేనే ఆహ్వానం ఉంటుంది, కొన్ని చోట్లకు పైసలు లేవు కదా అని చెప్పి మనం వెళ్ళకుండా ఉంటాం. నేను సాటిస్ఫాక్షన్ కాదు, అంత దూరం నేను వెళ్ళలేను, అది నేను కొనలేను, అది నేను తినలేను, దానికి నేను సరిపోను అనుకునే పరిస్థితిలో ధనవంతులే కాదు, రూకలు లేనివారు, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి అని ఉన్నారు కదా. చాలా కాలం నాకు ఇది మాట అర్థం కాలే. మీరు వచ్చి కొని భోజనం చేయండి అని, కొనడం కదా, బై అండ్ ఈట్ కదా. ఒక మల్కాజ్గిరిలో ఒక చికెన్ సెంటర్ ఉంది, కట్ కుక్ ఈట్ అని. కట్ కుక్ ఈట్ ఏమన్నా 3-4 సెంటర్లు పెట్టేశారు. కొయ్యండి, వండండి, తినండి. కనుక దానికి కావాలంటే ఏం చేయాలి, రూకలు పెట్టాలి. కనుక దేవుని వాక్యం చెప్తుంది, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. కనుక ఆయన సిద్ధపరిచాడు, ఒక గొప్ప విందు ఏర్పాటు చేస్తాడు ప్రభు. ఆ గొప్ప విందులో ఏమంటారు, ముందు అందరికీ ఆహ్వానం చెప్పారు. ముందు అందరికీ, అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా ఆహ్వానం చెప్పారు. ఆయన రాజభోజనం ఏర్పాటు చేశాడు, గొప్ప బ్యాంక్వెట్ మీల్ ఏర్పాటు చేశాడు.
అందరికీ ఆహ్వానం చెప్పాడు. ఆ స్థలానికి నేను వెళ్ళలేను, ఆ స్థలంలో నన్ను ఎవరు రానివ్వరు అని అనుకుంటే, మొన్న ఈ మధ్యలో అంబానీ వాళ్ళ కొడుకు పెళ్ళైంది. అక్కడ ఆహ్వానం లేకుండా కొంతమంది పోయినారంట. ఆహ్వానం లేకుండా కొంతమంది పోతే వాళ్ళని పట్టుకొని వాళ్ళని క్రమశిక్షణలో పెట్టారంట. నీకు ఆహ్వానమే లేదు, ఎట్లా వచ్చావని. మన ఆంధ్రప్రదేశ్ నుండి కూడా కొంతమంది వెళ్ళారంట. కనుక దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ఇక్కడ అందరికీ ఆహ్వానం. ఆయన అంటారు, రాజవీధుల్లోకి, సంత వీధుల్లోకి, మారుమూల గ్రామాల వీధుల్లోకి వెళ్ళి అక్కడున్న వారందరినీ బలవంతం చేయండి అన్నాడు. ఎలా చేయాలంట? బలవంతం. సాధ్యమైనంత వరకు సామవేద దండోపాయం చేత తీసుకురావాలి. సమస్యకు సామరస్యంగా చెప్పాలి, సమాధానంగా చెప్పాలి, నచ్చ చెప్పాలి, బ్రతిమలాడాలి. ఆ రకంగా చేసి ఎంతగో కాకపోతే ఏం చేయాలంట? మెడలు బట్టి తోసుకొని రావాలి అన్నట్లుగా చెప్తారు. కనుక ఉరుకలు లేకపోయినను సరే యేసు ప్రభు తన యొక్క విలువైన రక్తం మన కొరకు పెట్టాడు. కనుక ఆయన అంటాడు, ఇదో మీరు మీ కొరకు ఏర్పాటు చేసినటువంటిది స్వతంత్రించుకొనుడి అని చెప్పి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవుని యొక్క సన్నిధిలో అందరికీ ఆహ్వానం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. కనుక మీరు ఫ్రీగా ఉండొచ్చు, విశ్రాంతి, రిలాక్స్డ్గా ఉండొచ్చు. దేవుడు మీ యొక్క భారం అంతటినీ ఆయన పైన వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక అందరికీ ఆహ్వానం, రండి 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 అని పిలుస్తున్నాడు. రండి మన వివాదం తీర్చుకుందామని కీర్తనలో చెప్తాడు. మీ పాపములు రక్తం వల్ల ఎర్రనివైనను అవి హిమంలాగా తెల్లజేస్తాను. రండి, కమ్, లెట్ us డిస్కస్. మన వివాదం ఏంటో వివాదం కూడా తీసుకుందాం. కనుక దేవుని వాక్యం చెప్తుంది, మీ పాపములో ఎట్లాగంట? రక్తం వలన అవి హిమంలాగా తెల్లగా చేస్తాను అని దేవుని వాక్యం చెప్తుంది. రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. కనుక రండి అని పిలుస్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది. విందు చేసేస్తే ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, నేను పెళ్లి చేసుకున్నాను కనుక నేను రాలేను. పెళ్లి చేసుకున్నవాడు భార్యని ఎంట తీసుకొని కూడా పోవచ్చు. పెళ్ళి చేసుకుంటున్నాను అనలే, చేసుకుంటాను అని అనలే, ఈరోజు నా పెళ్లి రోజు అని అనలేదు కదా. నేను పెళ్ళి చేసుకున్నాను కనుక నేను రాలేను అన్నాడు. నూతన దంపతులైనా సరే ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఒకతను వ్యాపారవేత్త, వ్యాపారం, నేను ఎద్దులను కొన్నాను అన్నాడు. కొన్నాను అంటే ఏమన్నట్లు? అయిపోయింది, ఆ పని అయిపోయింది, ఆ దాహం తీరిపోయింది. కనుక ఆయన చేయాల్సినటువంటి పని విధి చేసేసాడు. చేసిన తర్వాత ఫ్రీగా ఉన్నాడు. కనుక దేవుడు పిలుస్తున్నాడు ఆయన్ని, వ్యాపారవేత్తలను దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత ఇంకొక వ్యవసాయవేత్తను పిలిచాడు. ఆయన ఏమన్నాడు? నేను పొలము కొన్నాను. పొలం కొన్న తర్వాత ఇంకెవడు రిజిస్ట్రేషన్ చేసుకోడు కదా. పొలం కొనేసాడు. కొన్న తర్వాత కూడా రాలేనటువంటి పరిస్థితి, లగ్జరీస్ పెరిగిపోయాయి. ఇక నాకేమో అవసరం లేదు అని అన్నటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇక నాకు వ్యాపారం ఉంది కదా, నేను రాలేను అన్నాడు. కనుక బీదవారు కూడా మేము రాలేమన్నారు. కనుక అందరూ కూడా ఏక మనసుతో నెపాలు చెప్పసాగిరి. హల్లెలూయా. కనుక పోని ఇష్టం ఉంటే ఏదో ఒక నెపం వస్తుంది, వెళ్ళకూడని ఇష్టం ఉంటే ఏదో ఒకటి సర్ది చెప్దామని అనుకుంటారు. వెళ్ళాలి అనే ఇష్టం ఉంటే వారు పిలవకపోయినా వెళ్తారు. హల్లెలూయా. పిలవకపోతే వెళ్ళాలని ఇష్టం ఉన్నవాళ్ళు, అయ్యో మేము ఇంత దగ్గర, ఇంత మంచిగా, ఇంత ఇది, అల్లం బెల్లంలాగా ఉంటాం, కలిసి తింటాం, కలిసి ఉంటాం, కలిసి ఆడతాం, పాడతాం, కనుక మమ్మల్ని పిలవలేదు అని ఎంతో బాధపడతారు. బాధపడతారా లేదా? పడతారా లేదా కదా. వాళ్ళు ఎంత బాగుంటాం, మేము ఎక్కడికి షాపింగ్ పోయినా మేమే, ఏం కొన్నా మేమే కదా, ఏది చెప్పకుండా ఉండరు. అలాంటి వ్యక్తులు చాలా బాధపడిపోతారు, మాకు పిలవలేదే అని. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ప్రతి దానికి ఒక పర్పస్. దేవుడు ఎద్దులు కొనాలంటే కొనిపించేశాడు దేవుడు.
తర్వాత వ్యాపారం చేయాలంటే దాని కొరకు, వ్యవసాయం చేయాలంటే దాని కొరకు, తర్వాత సంతోషంగా ఉండాలి, ఫ్యామిలీ ఉండాలి అంటే దాని కొరకు దేవుడు వ్యక్తిని సిద్ధం చేశాడు, పెళ్ళి కూడా చేసేసాడు. కనుక పెళ్ళైన వాళ్ళు హనీమూన్ పోతారా పోరా? హనీమూన్ అని అంటే తెలుసు కదా, ఓ విహారయాత్ర అట్లా వెళ్ళిపోతారు. వాళ్ళు మనుషులు కలవాలని, వాళ్ళు సంతోషంగా ఉండాలని, ఒకరినొకరు అర్థం చేసుకోవాలని కొంచెం లాంగ్ టూర్, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అయితే పెద్ద పెద్ద హోటల్స్ లేకపోతే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు, నైనిటాల్ అట్లాంటి స్థలాలకి వెళ్ళిపోతుంటారు. కనుక దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ఇక్కడ రూకలు లేకపోయినను, దేవుని వాక్యం ఇక్కడ ఏముందంటే, రండి రూకలు లేకపోయినను ఏమి ఇయ్యకనే ద్రాక్షారసం పాలను కొనుడి. హల్లెలూయా. ఏమి ఇయ్యకనే, ఏమడుగుతారు? ఏమి ఇయ్యకపోయినా సరే యు ఆర్ వెల్కమ్ టు డ్రింక్. కనుక మీకు ఏమి కావాలో అక్కడ నీళ్ళే కాక ఇంకేమిస్తున్నారంట? ద్రాక్షారసం, జ్యూస్ ఇస్తున్నారు కదా. ద్రాక్షారసమును పాలను కొనుడి. హల్లెలూయా. ఏమీ ఇవ్వకుండానే తీసుకోండి అన్నా సరే జనం రావట్లేదు. హల్లెలూయా. ఏం అవసరం లేదు, మీరు సంతోషంగా ఉండడమే కావాలి, మీరు ఆనందంగా ఉండడమే కావాలి అన్నా సరే రావట్లేదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అందరికీ దేవుడు పిలుపు, అందరూ దేవుడు ఆహ్వానిస్తున్నాడు. నీకున్న సమస్య నుంచి విడుదల ఇవ్వాలని కోరుతున్నాడు, నీకున్న కష్టం నుంచి విడుదల ఇవ్వాలని కోరుతున్నాడు. అన్నీ దొరికిన తర్వాత రాకపోతే కదా, అన్నీ దొరికిన తర్వాత రాకపోతే మనం చాలాసార్లు మన తప్పులు మనకు అర్థం కాదు, మనం అనుకుంటాం నేను చెప్పేదే కరెక్ట్ అనుకుంటాం. కనుక దేవుని వాక్యం చెప్తుంది, తన పొరపాటును కనుగొనగలవాడేవాడు. మన వీపు మనకు కనబడదు కదా, ఎవరో ఒకరు చెప్పాలి, ఎవరో ఒకరు చెప్తే అది అర్థమవుతుంది. నాకు చెయ్యి అందదు, ఇట్లా పెట్టినా అందదు, ఇటు పెట్టినా అందదు, నాకు వెనకాల దోమ గరుస్తుంది అనుకోండి, నేను ఎవరిని ఆశ్రయించాలి? ఎవరినో ఒకరిని ఆశ్రయించాలి. నాకు ఈ బాధ పోవాలంటే ఎవరో ఒకరిని ఆశ్రయించాలి, ఎటు పెట్టినా అందదు. దేవుని సన్నిధికి వస్తే నీకున్న సమస్యలన్నిటి నుంచి ప్రభు దూరం చేస్తాడు అనేటువంటి మాట ఇక్కడ చెప్తుంది. ఇక్కడ దేవుని వాక్యం చూస్తుంది. ప్రజలు దేనికి ఎక్కువ మక్కువ చూపిస్తారంటే ఆహారం కొరకు చూస్తారు. ఆహారం కాని దాని కొరకు కూడా చాలా క్రమశిక్షణతో వెళ్తారు. ఆహారం కాని దాని కొరకు మన రాష్ట్ర ప్రభుత్వం బాగా నడవాలి అంటే వాళ్ళని సరిగా చూసుకోవాలి కదా. వాళ్ళకి బార్లు తిరిగి రేషన్ షాపులో అయినా లైన్ క్రమశిక్షణ ఉండదు, అని వాళ్ళలో ఆ ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఆ బాండ్ ఉంటుంది. కనుక ఆహారం కాని దాని కొరకు రూకలు వెచ్చిస్తున్నారు. కనుక దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే 3వ వచనంలో, చెవియొగ్గి నా యొద్దకు రండి. చెవియొగ్గి దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో దేవుడు చెప్పేటువంటి మాట కనుక మనం వింటే మనం ఏమవుతామంట? మీరు బ్రతుకుతారు. హల్లెలూయా. మీరు మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతారు. హల్లెలూయా. దేవుని నోట నుండి నీ కొరకు ఏ మాట వస్తుందో ఆ మాట వల్ల నువ్వు బ్రతుకుతావు తప్ప ఆహారం కొరకు ఇంత తింటే పెద్ద లావైపోరు. ఎంత కడుపులో దేవుడు పెట్టేశాడు, నువ్వు ఇంతే తినాలి. ఇంతకన్నా ఎక్కువ తింటే నీకు ఆయాసం వస్తుంది. ఎక్కువ తింటే అన్నపేటికలోకి వెళ్లకుండా వేరే విధానంలో కనుక వెళ్తే అన్నం తింటూ చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే చెవియొగ్గి ఆయన దగ్గరికి రావాలి. మీరు విన్నట్లయితే మీరు బ్రతుకుతారు కదా. వింటే ఏమవుతారంట? అందరూ మన పిల్లలకి బ్రతిమలాడి చెప్పేదంటే నా మాట విని బిడ్డ నువ్వు బ్రతుకుతావు అంటారు కదా, నా మాట విను అంటారు. ఇద్దరు భార్యాభర్తల్లో గొడవ వచ్చిందనుకో, పెద్దలైన వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే నా మాట విను నువ్వు బ్రతుకుతావు.
కొద్ది కాలం మంచిగా ఉంటావు, కొద్ది కాలం సంతోషంగా ఉంటావు. ప్రభు కూడా మనల్ని బ్రతిమలాడుతున్నాడు ఏంటంటే, నా మాట వింటే బ్రతుకుతారు. హల్లెలూయా. మనిషికి ఏ రకమైన దాహాలు ఉన్నాయంట? నీళ్ళ దాహం ఉన్నది, ద్రాక్షారసం దాహం ఉన్నది, తర్వాత పని దాహం ఉన్నది, తర్వాత ఆహారం దాహం ఉన్నది. ఈ దాహాలన్నీ పోవాలంటే, మీరు బ్రతకాలంటే ఎవరి దగ్గరికి రావాలి? ఇదిగో నేనే మార్గము, సత్యము, జీవం. నా యొద్దకు వచ్చేవాడు ఎంత మాత్రమును త్రోసివేయను అంటాడు. హల్లెలూయా. ఆయనే మార్గం, ఆయననే సత్యం, ఆయననే జీవం. హల్లెలూయా. జీవం లేని దాని కొరకు ఈరోజు జనం ఓహో ఏమేమి హంగామా చేస్తున్నారంటే అలాగ హంగామా చేస్తున్నారు, హడావిడి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో వేల వందల కోట్లు దాని కొరకు ఖర్చు పెడుతున్నారు. మళ్ళీ ఏం చూశారు అంటే ఎంటర్టైన్మెంటే ఉంది తప్ప ఎక్సైట్మెంట్ అనేది కనబడదు. హల్లెలూయా. మీరు వింటే మీరు బ్రతుకుతారు. ఎవరు వినాలంటే? ఎవరు వింటే? నేను వింటే నేను బ్రతుకుతా కదా. కదా మీరు వింటే మీరు బ్రతుకుతారు కదా. దేవుడు అంటున్నాడు, నీకు డబ్బులు లేకపోయినా సరే ఫ్రీగా వచ్చి కొనుడి అని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నది. మీరు విన్న యెడల మీరు బ్రతుకుతారు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. హల్లెలూయా. దావీదును వేరేగా నేను వేరేగా చెయ్యడు. ఆయన విన్నాడు కనుక దేవుని చేత దీవించబడ్డాడు. హల్లెలూయా. దావీదును మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తాం, యెహోవా నా కాపరి, నాకేమన్నా తక్కువైందా? కొంతమంది అంటారు యెహోవా నా కాపరి నాకేమీ లేదని. అట్లా అనలే. ఆయన యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఆయన నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పచ్చిక గల చోట్లకు ఆయన నన్ను నడిపిస్తాడు. ఆయనను శాంతిగా ఎక్కడ పడుకోబెడతాడంట? మంచి పచ్చిగా గడ్డి. అప్పుడప్పుడు మనం పార్కులకు కనుక వెళ్తే చాలా మంచి గడ్డి అక్కడ పెంచుతారు. దాని మీద కూర్చుంటే మెత్తగా ఉంటుంది, మెత్త పరుపు కన్నా మెత్తగా ఉంటుంది. అక్కడ నుండి కదలాలని అనిపించదు. ఎప్పుడైనా రాష్ట్రపతి నిలయంగా పోయి చూస్తే, ఏఓసి సెంటర్కి పోయి చూస్తే ఇంత ఆకుపడనియరు, చాలా డీసెంట్గా ఉంటుంది. మంచి పూలుతో కూడా ఆహ్లాదకరమైన వాతావరణం. ఇంకొంచెం సేపు ఇక్కడ ఉంటే బాగుండు అన్నట్లుగా అనిపిస్తుంది. దేవుడు మనల్ని ఎంత జాగ్రత్తగా చూస్తాడు అంటే మన హృదయ వాంఛలు తీర్చేటట్లుగా చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన దగ్గర రండి అని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళరా నా దగ్గర రండి అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అంటాడు ఏంటంటే, ఈ మనుషులు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు, చెవులారా విని, కన్నులారా చూచి, చెవులారా విని ఏం చేస్తలేరంట? హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు ఏమైపోయిందంట? వీళ్ళంతా చూస్తున్నారు బాగానే, వింటున్నారు బాగానే, ఆరాధిస్తున్నారు బాగానే, కానీ వాళ్ళ హృదయం మాత్రం ప్రభుకి ఇవ్వట్లేదంట. హల్లెలూయా. వీరి హృదయం దేవుడికి ఇవ్వట్లేదు, వాళ్ళ జీవితం దేవుడికి ఇవ్వట్లేదు. కానీ వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఆచారక్రమమైనటువంటి క్రియలు చేస్తున్నారు. హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు చేశారు కనుక నేను చేయాలి, వాళ్ళు ఇది చేశారు కనుక నేను ఇది చేయాలి, కనుక పోటీతత్వం వచ్చేసింది అక్కడ. అని దేవుని చెప్తున్నాడు, నీ హృదయం ప్రభుకి ఇవ్వాలి. హల్లెలూయా. ఎవరికి ఇవ్వాలి? ప్రభుకి ఇవ్వాలి. నీ హృదయం ప్రభుకి ఇస్తే ఆయన నీలోనికి వస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, ప్రకటన గ్రంథం 3:20. 3:20లో ఏమంటాడు? 20-21 అందరి తలుపు దగ్గరకు వచ్చి ప్రభు తడుతూ ఉన్నాడు. ముందేం వినాలి? ఆయన స్వరం వినాలి. ఆయన తలుపు తీసిన యెడల
నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనం చేసేదాము. హల్లెలూయా. కనుక ఏంటి? మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ. రండి రండి భోజనం చేయండి, రండి రండి అని పిలుస్తుంది. నువ్వు నీ హృదయం అనే తలుపు తడితే ఆయనలోనికి నీలోనికి ఆయన వచ్చి భోజనం చేస్తారు. హల్లెలూయా. యోహాను సువార్త 15:7. యోహాను సువార్త 15:7. నా యందు మీరును, మీ యందు ఏం మాటలు ఉండాలి? ఈయన మాటలు ఉండవు, యేసుప్రభు మాటలు ఉండవు, ఏవేవో మాటలు ఉంటాయి కదా, ఎక్కడెక్కడో మాటలు ఉంటాయి, ఏమేమో కథలు ఉంటాయి. ఈయన అన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల. అప్పుడప్పుడు దుఃఖం వస్తుంది. వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు, ఇట్లా అన్నారు, ఇట్లా తలంచి తలపోసి ఏడుస్తారు కదా. వాళ్ళు ఇట్లా అన్నారని చెప్పి ఏడుస్తారు. ఎవరు ప్రియులై ఉంటారో వాళ్ళకి చెప్పి ఏడుస్తారు, వీళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్పి ఏడుస్తారు కదా. వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు అట్లా అన్నారు కనుక పోయిన వాళ్ళని కూడా తలుసుకొని ఏడుస్తారు. వాళ్ళు ఇక్కడ ఉండరు, ఈ లోకంలో వెళ్ళిపోతారు. వాళ్ళని కూడా తెలుసుకో, వాళ్ళు ఇట్లుంటే ఇప్పుడు ఇట్లుండేది, వాళ్ళు అట్లుంటే ఇప్పుడు ఇట్లుండేదని. ప్రభువు అంటున్నాడు, నువ్వు బ్రతికేటట్లుగా నేను నీతో మాట్లాడుతున్నా. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడలా ఏమిస్తారంట? నీకు ఇష్టమైంది ప్రభు ఇస్తాడు. హల్లెలూయా. నీ మాటలు ఆయన ఉండాలి, ఆయన యందు నీ మాటలు ఉంటే నీకు ఏది ఇష్టమో అది. పాస్ అయితే ఇది కొనిస్తా, మన స్వార్థం కదా. నా కొడుకు పాస్ అయితే ఇది కొనిస్తా, నా బిడ్డ పాస్ అయితే ఇది కొనిస్తా, నేను చెప్పినట్లు వింటే ఇలా చేస్తా. నేను చెప్పినట్లు వినలే కదా, మనదంతా కండిషన్తో కూడింది కదా. కనుక నువ్వు నా మాట విన్నావా, నీకు ఇది ఇస్తా. కానీ దేవుని మాట వింటే ఆయన అన్నాడు, నీకు ఏది ఇష్టమో. చాలా సందర్భాలు నాకు ఈ మధ్యలో ఈ రకరకాల ఆచారాలకు సంబంధమైన సంవత్సరంకి ఒకసారి జరిగే పండుగలు వస్తున్నాయి కదా. వాళ్ళు చెప్తున్నారు ఇంటర్వ్యూలో, మేము వీడికి వచ్చినాం కనుక మాకు కొడుకు పుట్టిండు అంటారు. అప్పుడే పుట్టిండా, తర్వాత పుట్టిండా, ఎన్నో పండుగలు వస్తాయి కదా. ఇంకా తక్కిన అన్నీ స్టార్టింగ్ వస్తూ ఉంటాయి. వినాయక చవితి నుండి స్టార్టింగ్ వస్తూ ఉంటాయి. ఇక అన్ని పండుగలకు పోయి ఈడికి వచ్చినందుకు మాకు మేలైంది, ఆడికి వచ్చినందుకు మేలైంది, ఒకదాని మీద దృష్టి కాదు. అక్కడికి పోయినందుకు అయిందో, ఎక్కడికి పోయినందుకు అయిందో కాలేదో తెలియదు, చాలా మంచిగా అనిపిస్తుంది మాకు అంటారు. కానీ ఒకదాని మీద దృష్టి ఉంటే దేవుడు చెప్తున్నాడు, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి. హల్లెలూయా. ఒకదాని మీదనే దృష్టి ఉంటే నీకు ఏది ఇష్టమో ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఆయన పిలుస్తున్నాడు, నేను ఇవ్వను అనట్లేదు, ఆయన పిలుస్తున్నాడు. మీరు నా యందు ఉంటే, నా మాటలు మీ యందు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడగండి. హల్లెలూయా. కనుక ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చేసి ఏదో వాగ్దానాలని మేము చేస్తున్నాం అంటున్నారు. ఎంతమందికి చేశారో, ఎన్ని చేశారో పూర్తిగా పక్కాగా మనకు ఖచ్చితంగా తెలియదు, కానీ అడ్వర్టైజ్మెంట్ మాత్రం బాగా ఉన్నది. గతంలో ఉన్న వాళ్ళది అడ్వర్టైజ్మెంట్ కూడా బాగుంది. దాని కొరకు 100,000 కోట్లు మళ్ళీ దాని కృతజ్ఞత కూడికలు, ఆ కూడికలు, సభలు, సన్మానాలు, సత్కారాలు ఇవన్నీ కూడా ఉంటాయి. వాటికి కూడా ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో తెలియదు, కానీ దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు అంటున్నాడు, నీ హృదయంలో ఆయన మాటలు నిలిచి ఉంటే. హల్లెలూయా. నీ హృదయంలో ఏముండాలి? ఆ మాటలు నిలిచి ఉండాలి. పెళ్లి చేయాలంటే కట్నం ఇవ్వాలి. కట్నం ఇవ్వాలంటే తండ్రి కష్టపడాలి, తల్లి కష్టపడాలి, పిల్లలు కష్టపడాలి. వాళ్ళు అనుకుంటారు ఎట్లా చేస్తారో ఏమో ఎన్ని పైసలు కదా. ఆయన అంటాడు, నువ్వు నన్ను అడుగు, జనములను సొత్తుగా భూదిగంతములను స్వాస్థ్యంగా నేను నీకు ఇస్తా అంటాడు. హల్లెలూయా. నన్ను అడుగు అంటాడు. ఆయన అడిగే వారికి నిశ్చయముగా దేవుడు పరిశుద్ధాత్మనిస్తాడు. హల్లెలూయా. కనుక వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్, నా నామం పేరిట మీరు తండ్రిని ఏం అడిగినా
అది మీకు అనుగ్రహింపబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ రారు, ఇక్కడ ఇవ్వరు. ఎక్కడ దేవుని సన్నిధికి రావడానికి ప్రజలకు అసలు ఇష్టం ఉండదు. వాళ్ళకు అవసరం అనుకోండి, వాళ్ళకు అవసరం అనుకుంటే బ్రతిమలాడితారు, రండి 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 అని. వాళ్ళకి పని ఉంటే ఎంతో వాళ్ళు గౌరవిస్తూ ఉంటారు. వారి పని తీరిపోతే ఎప్పుడూ అడగరు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన మనల్కి ఆహ్వానం చెప్తున్నాడు. మీరు వినినట్లయితే మీరు బ్రతుకుతారు. హల్లెలూయా. మీకు ఏది ఇష్టమో అది దొరుకుతుంది. కనుక మీకు దాహం వేస్తే ఆయన దగ్గరికి రావాలి. మీకు ద్రాక్షారసం తాగాలనిపిస్తే ఆయన దగ్గరికి రావాలి. హల్లెలూయా. కనుక మీకు ఏది కావాలో ఆయన తెలియజేసే ప్రభు అయి ఉన్నాడు. కనుక ఆయన దావీదుకు చూపిన శాశ్వత ప్రేమ, ఆయనలో ఏ రకమైనటువంటి ఏంటి వ్యత్యాసం లేదు, తేడా లేదు. నీకు చేస్తాడు, ఆయనకు చేయడానికి లేదు కదా. కనుక ఆయన అంటాడు, ఇదిగో నేను నీ కొరకు తోడుగా ఉన్నాను, కనుక నేను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కనుక విసుకక నిత్యం ప్రార్థన చేయాలండి. లూకాసు వార్త 18:1 ఏమంటాడు ఆయన? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని మంచిగా ప్రేమతో చూస్తారనుకోండి, మధుబాబు గారు, ఆయన గట్టిగా కొట్టినా సరే వీళ్ళు పట్టుకొని హత్తుకుంటారు, మా డాడీ అని. నువ్వు నా కొడుకు కాదు అన్నా సరే వాడు పైకెక్కి మెడల మీద కూర్చొని నేను నీ కొడుకునే అంటాడా కదా. కనుక నువ్వు నాకు ఇప్పిస్తా అన్నావు కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పించాలి. ఎట్లా అడగాలంట? విసుకక. ఎట్లా? విసుకక ప్రతిరోజు నిత్యము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. విసిగిపోకుండా. ఇక ఆయన కొనియాలి అంటే మనం ఏం చేయాలి? మనం సంపాదించాలి. కనుక అలాగే దేవుడు మనకు సిద్ధపరచబడినటువంటి జీతం ఆయన దగ్గర ఉన్నది. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో అంటాడు, ఇదిగో నేను వారి వారి క్రియల చొప్పున సిద్ధపరిచినటువంటి జీతము నా దగ్గర. ఎక్కడైనా షాపింగ్ పోయి లేకపోతే జీతం తీసుకొని ఊరికైనా ఉట్టి చేతులతో వస్తారా? ఏ తండ్రి అయినా ఏ తల్లి ఊరికైనా వస్తారా? ఒకతే కూతురు, ఎవరికి? సుందరరావుకి. ఊరికైనా ఆఫీస్ నుండి ఊరికైనా వస్తాడా? జేబులో డబ్బులు బాగా ఉంటే ఊరికైనా రారు కదా. సునీల్ గారు ఊరికైనా వస్తాడా? ఊరికైనా రారు. ఆయన సిద్ధపాటు చేస్తాడు. ఏం చేస్తాడు? అన్ఎక్స్పెక్టెడ్గా, సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్గా ఉండేటట్లుగా శ్రేష్టమైన ఈవులతో ఆయనను ఎదుర్కొంటాడు. హల్లెలూయా. 103వ కీర్తన 3-4 వచనాలు ఏముంటుంది? ఆయన పాపాలు దోషాలు అన్నీ కూడా క్షమించి కరుణా కటాక్షం నీ కిరీటంగా ఇస్తున్నాడు. హల్లెలూయా. అక్కడే ఉంటుంది ఆ భాగంలో ఏమని? శ్రేష్టమైన ఈవులతో ఆయన నిన్ను ఎదుర్కొంటున్నాడు. హల్లెలూయా. శ్రేష్టమైనది, ఎవరికి ఇవ్వనటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులతో ఆయన ఎదుర్కొంటాడు. హల్లెలూయా. నాన్న నువ్వు ఎట్లున్నావు, బాగున్నావు అంటారా? బ్యాగ్ ఇక్కడి ఒకసారి అంటారు కదా. నువ్వేం తెస్తున్నావో నీ బ్యాగ్ చూస్తాం, కానీ ఆ బ్యాగ్ ఇస్తేనే వాళ్ళు ఫుల్ ఖుషి అయిపోతారు. దేవుడు కూడా నిన్ను అంత మంచి ఈవులతో తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం చెప్తుంది, దావీదుకు చూపించిన శాశ్వతమైన కృప నీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించి తిని, జనములకు రాజుగా అధిపతినిగా అతను నియమించి తిని. హల్లెలూయా. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, ఏదో సాధారణమైన వ్యక్తిగా పెట్టట్లేడంట. ఎలాగా? అధిపతిగా నియమించాను. సాక్షి. మనం రోజు
ఒకరోజన్నా క్రిస్టియన్ అయిన వాడు దావీదు వలె నాట్యం ఆడకపోయినా, దావీదు వలె పశువులను మేకపోయినా, దావీదు వలె సింహాన్ని చంపకపోయినా, దావీదు వలె ఎలుగుబంటిని చంపకపోయినా, దావీదు వలె కదా, దావీదులాగా అనేటువంటి మాటలు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటారు. యుద్ధం చేయకపోయినా దావీదు వలె కదా, దోమని చూసి భయపడిన ఆ పెద్ద సింహం లాంటి దావీదుని చూసి ఏమనుకుంటారు? దావీదు వలె నేను దేవుని వాక్యం చెప్తాను, అట్లా అధిపతిలాగా చేస్తాను. హల్లెలూయా. అలా రాజులా కూడా చేస్తాను అంటాడు. మనం ఎప్పుడు ఊహించాం, అబ్బో నేను రాజు అవుతా, నేను అధిపతి అవుతా అనేటువంటి భావం మనకు ఉండకపోయినా దేవుడు జనములకు అధిపతిగా నిన్ను నియమిస్తాడు. హల్లెలూయా. జనములందరికీ అధిపతిలాగా చేస్తాడు. దావీదులోని కొన్ని క్వాలిటీస్ మనకు లేకపోయినా, అంత భక్తి మనకు లేకపోయినా దేవుడు అంటాడు ఆయన యుద్ధకు వచ్చి ఆ మాట వింటే అద్భుతమైన విజయాలు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. హన్నాలాగా రోజు ఏడవకపోయినా కదా, హన్న ఏం చేసింది? నాకు ఒక్క కొడుకు కావాలని ఏడ్చింది దేవుడి దగ్గర. అన్నలా ఏడ్చకపోయినా సరే, ఏడవకపోయినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దెబోరాలాగా ఉండకపోయినా సరే, ఆయన ఎస్తేర్లాగా ఉండకపోయినా సరే, ఆయన మనకి శాశ్వతమైన కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. కనుక ఆయన దగ్గరికి వస్తే ఇటు దీవెనలు ఉంటాయి. కనుక హల్లెలూయా. దేవుని యొక్క ప్రజలుగా ఉంటే దేవుడు జనములందరినీ మన దగ్గరకు నడిపిస్తాడంట. కొద్దిమందిని కాదు. ఎవరు వస్తారు? నువ్వు యెహోవా యందు ఏమనుంది ఇక్కడ? నీ వెరుగని జనములను నువ్వు చూస్తావు. నీకు తెలియదు వాళ్ళు, అలాంటి ప్రజలు నువ్వు చూస్తావు, అలాంటి వ్యక్తులను చూస్తావు. అలాంటి వ్యక్తులు నిన్ను చూసి గౌరవించేటట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కనుక నిన్ను ఎరగని ప్రజల దగ్గరికి నువ్వు మాయంపరచడం చూచి ఎట్లా వస్తారంట? ఎట్లా వస్తారు? టైం అయిపోయిందని పరిగెత్తుకొని వస్తారు. టైం అయిపోయింది, అమ్మో ఏమి నేను కోల్పోయాను, ఏ స్వరం వినలేదు, ఏ మాట వినలేదు, ఏ వాక్యం వినలేదు, నా జీవితానికి కావాల్సింది నేను ఏది వినలేదో, ఎక్కడైతే మిస్ అయిపోయానో దాన్ని వినాలని పరిగెత్తుకొని వస్తారు. హల్లెలూయా. కనుక ఏ మిస్ అయిపోతే దాని గురించినటువంటి గొప్పతనాన్ని మనం కోల్పోతాం. హల్లెలూయా. ఆయన పిలుస్తున్నాడు. డబ్బులు లేవని రాకుండా ఉండొద్దు, దాహం వేసినా తాగకుండా ఉండొద్దు. దాహం తీర్చుకోవాలి, నీకు అవసరమైనది దేవుడిస్తాడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తూ ఉన్నది కదా. ఎప్పుడంట? దిస్ ఈజ్ ద టైం. ఇప్పుడు మనం ఎవరైనా బెడ్ మీద పడుకున్నాం అనుకో, పాస్టర్ వచ్చి చిన్న ప్రార్థన చేస్తాడేమో కానీ ఇంతసేపు వాక్యం చెప్తాడా? వాళ్ళు చెప్పనిస్తారా? ఎక్కడ? ఐసీయూలోకి పోతే ఊరికి అట్లా కళ్ళతో చూసి చేయబెట్టి నమస్తే అండి ప్రైజ్ అలాడ్ అనాలి, చేయి పెట్టాలి, పెట్టితే పెట్టాలి, లేకపోతే కరోనా ఉంటే నాకేడ అంటుకుంటుందో అని కనీసం దూరం ఉండే ఆ అవతల వ్యక్తి గుర్తుపెట్టాడో లేదో తెలియదు. మాస్క్ వేసుకోవాలి, వాళ్ళు ఇచ్చిన డ్రెస్ వేసుకోవాలి, చూడాలి. యెహోవా నీకు దొరుకు కాలం ఉంది, ఆయనను వెతకాలి. హల్లెలూయా. ఆయన నీకు సమీపంగా ఉండగానే ఆయన సమీపంగా ఉండంగానే చాలాసార్లు ఎవరైనా మినిస్టర్ ఎవరైనా ఉంటే మనకు అవసరమైనటువంటి పని ఏదైనా జరగాలంటే చెప్పు 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 అంటారు కదా. ఇప్పుడే చెప్పు, ఆయన నీ దగ్గర ఉన్నప్పుడే చెప్పు, తర్వాత దొరకడు అంటారు. కనుక దేవుడే నీకు సాక్షాత్తు నీ దగ్గర ఉన్నప్పుడే, నీకు అన్ని అవయవాలన్నీ బాగున్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు, జ్ఞాపక శక్తి ఉన్నప్పుడు, ధైర్యం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడే ఆయన పిలవండి అంటే ఎంతసేపు వస్తాడు ఆయన? అట్లా వచ్చి అట్లా కనబడి వెళ్ళిపోతాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు దొరుకు కాలం అందే,
ఆయనను వెతకండి. ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోవాలి. హల్లెలూయా. కనుక ఆయన అటెండ్, ఆయన్ని దగ్గరుండగానే కదా, ఆయన్ని దగ్గరుండగానే ఆయన మాకు బాగా తెలుసు అండి. తెలిస్తే ఆయన వెళ్ళిపోయిన తర్వాత తెలిసి కూడా ప్రయోజనం ఏంటి? ఆయన్ని దగ్గరుండగానే నువ్వు ఆయన దావీదు కుమారుడా నన్ను కరుణించు అనే కేకలు పెట్టాడు. ఆయన దగ్గరుండగానే కనుక ఆ స్త్రీ ఆ వస్త్రపు చెంగును ముట్టుకున్నది ఆయన దగ్గరుండగానే. ఇంతమంది చూస్తూ నేను ముట్టుకోనంటే నా రోగం అందరికీ తెలిసిపోతుందేమో, నేను ముట్టుకోనంటే అయినా సరే ప్రభు ఆయనని స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఆయన త్రిప్పాడు. ఆ ముందుకు పోయినటువంటి యేసు ప్రభువును దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తే ప్రభువును తిప్పినటువంటి సంఘటన, ప్రభువును వెనుకకు పిలిచినటువంటి సంఘటన ఆ గుడ్డివాడు చేశాడు. హల్లెలూయా. ఆయన వెడలిపోయాడు. వెడలిపోయిన తర్వాత కూడా ఆ గొప్ప కేకలతో ప్రజలందరూ అంటున్నారు, నువ్వు గుడ్డివాడి, నేను ఆయన పట్టించుకోడు, నువ్వు ఆయన వెళ్ళిపోయాడు, నీ అరుపులు ఆయనకు వినబడి అని ఎంతమంది వారించినా ఆయన నీకు దొరుకు కాలమందే. నాకు చాలా ఆశ్చర్యం, ఒక గుడ్డివాడిని స్వరం విని దేవుడు సాక్షాత్తు దేవుడే వెనక్కి తిరిగాడు. హల్లెలూయా. దేవుడు వెనక్కి తిరిగి వచ్చి ఆయనను ముట్టాడు. హల్లెలూయా. హౌ హిస్ క్రై వాజ్, ఆయన ఏడుపు ఎట్లా ఉండింటుంది. ఆడ అందరూ ఉండొచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు ఉండొచ్చు, ఆయన లాంటి సబార్డినేట్స్ కూడా ఉండొచ్చు, కానీ దేవుడు ఆయన స్వరం విన్నాడు. హల్లెలూయా. వినాలా లేదా మన స్వరం? నీ గుడ్డితనం పోవాలా లేదా? నీ అనారోగ్యం పోవాలా లేదా? నీ కష్టం పోవాలా లేదా? ఆయన నీకు సమీపం ఉండగానే ఆయనను వెతకాలి. హల్లెలూయా. కనుక మళ్ళీ ఆదివారం వరకే దొరకడు పాస్టర్, ఈరోజు దొరకదే అట్లా అనుకుంటే కుదరదు. నాకున్న సమస్యను ప్రభుకి చెప్పాలి, మీకున్న సమస్యను ప్రభుకి చెప్పాలి. ఆయన దగ్గర ఉండగానే మనం వెతకాలి, మనకు ఆయన దొరుకుతాడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. తర్వాత ఈ కార్యం చేయాలి. భక్తిహీనులు ఏం విడవాలి? భక్తిహీనత విడవాలి. ఇంత గొప్ప దేవుడు నాకుంటే నేను ఎంత, కొంతమంది ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ల ఫోటోలు వాళ్ళ ఇంట్లో పెడతారు, దిగిన ఫోటోలు, వాళ్ళతో దిగిన ఫోటోలు. బిషప్ సుగంధర్ గారు ఆయన బాబు మోహన్తో ఫోటో దిగింది ఆ బిషప్ ఆఫీస్లో పెట్టుకున్నాడు. నేను ఒకరోజు పోయి మన సోవనీర్ బుక్ దాని కొరకు పోతే ఆయన మా చర్చ్ మెంబర్ పాస్టర్ అన్నాడు బిషప్ సుగంధర్ గారు. సినిమా యాక్టర్ ఫోటో పెట్టుకుని ఆయన ఆఫీస్లో పెట్టుకున్నాడు. ఈయన కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇంత పెద్ద బిషప్, సిఎస్ఐ అంతటి కూడా సీఎం లాంటి అంత హోదా ఆ సిఎస్ఐ బిషప్కి. అలాంటి గొప్ప వ్యక్తి ఆ ఫోటో పెట్టుకుంటే నాకు అనిపించింది, ఓహో ఇంత అభిమానిస్తున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, భక్తిహీనులు ఏం విడవాలంట? తమ మార్గాలను విడవాలి. ఏం మానాలంట? తలంపులకు అడ్డు అదుపు ఏమన్నా ఉంటుందా? అప్పుడే మంచిగా ఉంటాయి, అప్పుడే బ్లింకింగ్ కదా, స్లైట్లీ బ్లింకింగ్. ఇప్పుడు ఒక తలంపు వస్తుంది మీకు, ఈ పాస్టర్ ఇంతసేపు చెప్తున్నాడు ఇంకా ఎప్పుడు వదిలి పెడతాడని. తలంపు ఎట్లా ఇంతసేపా మేము ఇక్కడ కూర్చోవడం అనేటువంటి మెల్లిగా సైతాన్ ఏం చేస్తుంది? దుష్ట తలంపు తీసుకొస్తుంది. కానీ దుష్టుడు తన దుర్మార్గతను వదిలిపెట్టాలి. ఇర్మియా గ్రంథంలో కూడా చెప్పదు, దుష్టుడు తన దుర్మార్గం వల్ల నశించపోకూడదు, దుష్టుడు తన దుర్మార్గాన్ని వదిలేసేయాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక. ఎవరి దారి పట్టాలి? యేసు ప్రభు యొక్క దారి పట్టాలి. హల్లెలూయా. ఆయన రండి అని పిలుస్తున్నాడు, నన్ను వెంబడించి ఉండి అని పిలిచాడు యోహాను సువార్తలో. వాళ్ళన్నీ సమస్తం వదిలిపెట్టి ఆయన వెంబడించారు. హల్లెలూయా. కనుక పేతురు అన్నాడు, అయ్యా అన్నీ వదిలిపెట్టి నిన్ను వెంబడించాం, మాకేం దొరుకుతుంది? నాకేంటి అనేది.
కదా. నాకేంటి నేను వెంబడిస్తే, ఏమందు పరమందు 100 రెట్లు ప్రతిఫలం దేవుడిస్తాడు. దేవుని వాక్యం ఇక్కడ మనకు చెప్తున్నటువంటి మాట. మీరు యెహోవా వైపు తిరిగిన యెడల మీ యందు జాలి పడతాడు. హల్లెలూయా. మీరు ఆయన వైపు తిరిగిన యెడల వారి యందు జాలి పడతాడు. హల్లెలూయా. మనం మన ప్రభు వైపు తిరిగిన యెడల ఆయన మన యందు ఏం పడతాడంట? జాలి పడతాడు. వారు జాలి పడేటువంటి ప్రభు ఆయన. తర్వాత తిరిగిన ఎడల వారు బహుగా ఆయన వైపు తిరిగితే ఆయన బహుగా క్షమించబడతాడు. హల్లెలూయా. కనుక ఇశ్రాయేలునైనా ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను ఎన్నడూ చూడలేడు అన్నాడు. ప్రభువే చెప్పాడు. కనుక ఇశ్రాయేలీలకు కూడా ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్లు చూడలేదు. ఆయన బహుగా ఏమవుతాడంట? ఆయన క్షమించే దేవుడు. హల్లెలూయా. ఆయన నీ యందు జాలి పడుతున్నాడు, నీ యందు ప్రేమ చూపిస్తున్నాడు. తర్వాత దేవుని వాక్యం ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నదంటే, మన తలంపులు ఎట్లుంటాయో దేవుని తలంపులు ఎట్లుంటాయో ఇక్కడ ఒకసారి అర్థం చేసుకోవాలి. మన తలంపులు ఏమో కొట్టినోడిని కొట్టు కొట్టు అంటే, దేవుని తలంపు ఏమంటుంది? కొట్టాడుగా పోనీ క్షమించేసే అంటే కదా. ఆడు ఉపవాసం ఉండాలని మన తలం చెప్తాడు. అదే సగం ఇచ్చే రొట్టె అంటాడు దేవుడు కదా. ఆయన కొన్ని జాలి చూపిస్తాడు. కనుక వాడు ఎట్లా నాశనం కావాలని మన తలంపు ఉంటుంది. దేవుని తలంపు ఏంటి? వాడిని ఉన్నతంగా ఆశీర్వదిస్తా అంటాడు దేవుడు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుస్తావు, అది ఆయన తలంపు. మనం ఏం చేస్తాం? మన శత్రువు ఏం కావాలి? వాడు దిక్కులు దివానా లేకుండా బికారి అయిపోయి పోవాలి అనుకుంటాం. దేవుని తలంపు ఏంటి? అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చెంప మీద కొడితే ఇంకొక చెంప కూడా చూపించు అంటాడు. ఒక అంగి ఎత్తుకపోతుంటే బాబు ఇంకొకటి ఉంది ఇస్తారా అమ్మని చెప్పాలి. ఆయన దేవుని తలంపు అది. ఆయన తలంపు ఏంటి? మన తలంపు ఏంటి? ఆయన ఊహ ఏంటి? మన ఊహ ఏంటి? ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఆయనలాగా మార్చడానికి. హల్లెలూయా. కనుక గ్రాబింగ్ ఈజ్ అవర్ ఇంటెన్షన్, గివింగ్ ఈజ్ ఇంటెన్షన్ కదా. ద లార్డ్ గివ్స్ అండ్ గివ్స్ ఫర్గివ్స్, ద మెన్ గెట్స్ అండ్ గెట్స్ ఫర్గెట్స్. కనుక నేను ఎప్పుడు చెప్తే వాడిని మధ్యలో మానేసా. ఇవిడేంటి? దేవుని యొక్క ఇంటెన్షన్, వాట్ ఐ వాంట్ టు గివ్ హిమ్. నేను ఏమి ఇవ్వాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. నేను ఏం పొందుకొని మళ్ళీ ఆయన మందిరం దొక్కొద్దు. నాకు అవసరమైనప్పుడే ఆయన మందిరం దొక్కాలి. కనుక ఆయన నన్ను దీవించాలి, నేను పొందుకోవాలి, మళ్ళీ ఆయన దగ్గరికి రావద్దు. మనది ఇంటెన్షన్ కదా. అవసరమైనప్పుడే వస్తా. దేవుణ్ణి మనం చాలాసార్లు ఏంటంటే ఐస్ చేసేస్తాం కదా. దేవా ఇది ఒక్కసారి ఇవ్వవా, నేను వస్తా. మేమే కాదు, నా కుటుంబం అందరూ వస్తామంటాడు కదా. అప్పుడప్పుడు ఇది కనుక వీడు కనుక బాగా అయినాడంటే, ఇలా కనుక పాపనో బాబో పుట్టిందంటే మా ఆయన వస్తాడు, మా కుటుంబం వస్తాడు, అందరూ వస్తాం. తప్పు, అబద్ధం. వాళ్ళు రారు, అలా ఆయన ఏంటి ఏడుస్తున్నాడు, పుట్టినందుకు ఏడుస్తున్నాడు కనుక నేను రావట్లే. ఏదో సాకు చెప్తా ఉంటారు. దేవుడికి తెలియదా? దేవుడికి తెలుసు. కానీ జీతం ఇస్తాడు ఒకరోజు. ఏం జీతం ఇస్తాడు? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అని పిలుస్తాడు. తర్వాత శపింపబడిన వారులారా అని పిలుస్తాడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆయన ప్రతిదానికి ఒక పర్పస్ ఇస్తున్నాడు. హల్లెలూయా. మన తలంపులేంటి, ఆయన తలంపులేంటి. తర్వాత మన త్రోవలు వేరు, ఆయన త్రోవలు వేరు. తర్వాత ఇది యెహోవా వాక్కు, మీ త్రోవలు అంత గొప్పగా ఉన్నాయి దేవుని యొక్క తలంపులు మన పట్ల. అప్పుడప్పుడు వీడిని డాక్టర్ చేద్దాం అనుకుంటే ఇట్లా అయిపోయింది అనుకుంటారు కదా. వాళ్ళ నాన్న ఉద్దేశం ఏంటి? డాక్టర్ చేద్దామని. వీడి ఉద్దేశం ఏంటి? ఏదో సాధారణంగా ఉందామని. దేవుడు అంటాడు, ఆ మనుషులు చెప్తారు, వాళ్ళ అమ్మ చెప్తుంది,
మేము డాక్టర్ చేద్దాం అనుకున్నామండి, ఇట్లా అయిపోయాడు. మేము ఈయన ఇంజనీర్ చేద్దాం అనుకున్నామండి, ఇట్లా అయిపోయాడు. ఈయన ఉన్నతంగా చూద్దాం అనుకున్నాం, ఇట్లా అయిపోయాడు. దేవుడు కూడా అంటున్నాడు, నా తలంపుల్లాగా మీ తలంపులు ఉన్నతంగా ఉండాలని చూస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. మన కాంప్రమైజ్ కావడానికి వీల్లేదు. దేవుడు మనల్ని అద్భుతంగా దీవించాలి అంటే ఆయన దగ్గరికి రావాలి. చాలాసార్లు సందా లేదని చెప్పి రారు, వేయడానికి సందా లేదు అని చెప్పి రారు. ఓకే, మొదటి వారం వేసేసినాం, అయిపోయింది, ఇక నెక్స్ట్ వారం అవసరం లేదు. సందా వేయడానికి రారు. రూకలు లేకనే రండి అంటున్నారు కదా, వచ్చి కొన్ని భోజనం చేయండి అంటున్నాడు. ద్రాక్షరసమైన పాలను త్రాగండి అంటున్నాడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఆయన అంటున్నాడు 10వ వచనం ఏమన్నాడంటే, వర్షం పడకపోతే ఎంత గగ్గోలు పెడతారో జనం కదా. వర్షం పడకపోతే మనకు ఆయన పొద్దున్నే ఫోన్ చేసి అంటాడు, సార్ ఇవన్నీ మునిగిపోతున్నాయి, ఇవన్నీ కొట్టుకుపోతున్నాయి. నేనన్నా, అరే దేవుడు ఇట్లా అనుకుంటాడు భయ్, ఏమని ఈ మనుషులతో పెద్ద పరిశాన్ ఉంది, వర్షం పడకపోతే ఇట్లా ప్రార్థన చేస్తారు, వర్షం పడితే ఇట్లా. కనుక చిన్న కుండంపు దేవా, చిన్న మేఘం కురిపించి దేవా అని ప్రార్థన చేయండి, తగినంత వర్షమే ఇవ్వండి అని అలా ప్రార్థన చేస్తే బాగుండు అని చెప్పా. వర్షము విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగజేటకై చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను. దేవుని మాట కూడా అంత ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా. ఆకాశం నుండి వర్షం వచ్చి భూమిని తడిపేసి భుజించేవారికి ఆహారము, విత్తేవానికి విత్తనము, చిగుర్చి మళ్ళీ అది ఎక్కడ పోతుందంట, దేవుని సన్నిధికి ఆవిరైపోతుంది. హల్లెలూయా. వర్షం ఎక్కడి నుండి కురుస్తుంది? మేఘాలన్నీ స్టోర్ అయిపోయి మనకు అనిపిస్తుంది, అబ్బా మేఘాల్లో ఇన్ని నీళ్ళు ఉన్నాయా? ఎన్ని నీళ్ళు ఉన్నాయి? సముద్రము నీళ్ళే, మధ్య మధ్యలో చెరువులలో నీళ్ళే, కుంటలలో నీళ్ళే, కాలువలలో నీళ్ళే కదా. ఇన్ని నీళ్ళుండగా భూమి కొంచెం నీరు ఎక్కువ. ఈ భూమండలంలో నీరు లేకపోతే మనిషి బ్రతకడు. కనుక విత్తే ఆహారానికి నీళ్ళు ఉండాలి, తినే తాగడానికి నీళ్ళు ఉండాలి. కనుక ఇవన్నీ ఎక్కడ స్టోర్ చేసి పెట్టాడంట? మంచులో, తర్వాత మేఘంలో. కనుక దేవుని మాట అట్లా వర్షం వచ్చి ఎట్లా అయితే చిగురుస్తుందో, నీ జీవితంలో కూడా దేవుని మాట వింటే నిన్ను అట్లా చిగుర్చేటట్లు చేస్తుంది. హల్లెలూయా. చిగురించబడాలా? చిగురించబడాలా లేదా? ఆర్ యూ విత్ మీ? ఓకే. సో వి నీడ్ టు గ్రో. మనం ఎదగాలి. పిలిస్తే ఏం చేయాలి? రానిపో అంటే పిలిస్తే రావాలి కదా. ఆయన డబ్బులు లేవా? సరే రా అంటాడు. నేను నీ కొరకు కట్టేస్తా అంటాడు కదా, నీ కొరకు ఇచ్చేస్తా నేను అంటాడు. ఆయన నీవు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను నిన్ను ఘనపరుస్తా అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. వర్షం వచ్చి ఏం పని చేస్తుంది అంటే, విత్తేవాడికి విత్తనం, భుజించేవాడికి ఆహారం ఇచ్చి చిగిర్చి చేసి మళ్ళీ ఎట్లా వెళ్తుందో, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట అట్లాగుంటుంది. హల్లెలూయా. నీళ్ళు వరలు పోవు కదా, మళ్ళీ ఇస్తాయి. మళ్ళీ డ్యాములు కడుతున్నాం, మనం ఏమేమో కడుతున్నాం. వాటన్నిటిలో సస్యశ్యామలంగా ఉండేటట్లు, సమృద్ధిగా ఉండేటట్లు, అన్నపూర్ణలాగా మన యొక్క ప్రాంతం ఉండేటట్లు దేవుడు అద్భుతంగా దీవిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి మనం కూడా దీవింపబడాలా లేదా? ఏం చేయాలి? సాకులు చెప్పొద్దు, సనగొద్దు, సంశయాలు చెప్పొద్దు, చెడు మార్గాలు ఉండొద్దు. కనుక ప్రభువుని యొక్క మాట మనకు దీవెనకరంగా ఉండాలి. ఉండాలా లేదా? కానీ చాలా కాలం నుండి చెప్తూనే ఉన్నాం, మీరు 12 గంటలకే వస్తున్నారు. 12 గంటలకు రావాలా? ఏ రూల్ మేకర్ షుడ్ నాట్ బి ఏ రూల్ బ్రేకర్ అని ఉంటుంది. కనుక దేవుని యొక్క సన్నిధికి మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టి దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. కనుక దేవుడు నిన్ను దీవించాలా?
ఆయన అందరినీ పిలుస్తున్నాడు. డబ్బులు ఉన్నోడిని పిలుస్తున్నాడు, లేనోడిని పిలుస్తున్నాడు, పేదోడిని పిలుస్తున్నాడు, గొప్పోడిని పిలుస్తున్నాడు, రాజులను పిలుస్తున్నాడు, అధిపతులను పిలుస్తున్నాడు. అందరిని పిలిచి నా తలంపులు నీ పట్ల చాలా ఉన్నతంగా ఉన్నాయి, నువ్వు లిమిట్ చేసుకోవద్దు, ఎక్స్ట్రాడినరీగా నేను నిన్ను దీవిస్తా. హల్లెలూయా. యు ఆర్ నాట్ ఏ ఆర్డినరీ, యు ఆర్ ద ఎక్స్ట్రాడినరీ. యు ఆర్ స్పెషల్లీ క్రియేటెడ్ అండ్ డిజైన్డ్ బై గాడ్. దేవుడు నిన్ను ప్రత్యేకంగా దేవుని కొరకు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఎట్లా బ్రతకాలంటే బ్రతికితే అధిపతిలాగా చేస్తాడంట. ఎలా చేస్తాడు? రాజులాగా చేస్తాడు. జనుల్ని దగ్గరికి పరిగెత్తేటట్లు చేస్తాడు. హల్లెలూయా. పరిగెత్తాలా లేదా? పరిగెత్తాలి. దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాల్సిందంతా కూడా నేర్చుకోవాలి. దేవుడు నన్ను దీవించాలి అనేటువంటి ఆ దృక్పథం ఉండాలి. ఎందుకు పోయినామో తెలియదు చర్చికి. కొన్ని సందర్భాల్లో పోకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకోవడం కాదు, ఆయన ఏమనుకుంటాడు. హల్లెలూయా. వచ్చి కూడా కొంతమందికి ఏమి బాడీ ప్రజెంట్, ఓకే, ఎక్కడ ఉంటుంది? బాడీ ఉన్నది ఇక్కడ అంతే, మైండ్ ఎక్కడుంది? ఇట్ ఈస్ రోమింగ్ కదా, ఇట్ ఈస్ రోమింగ్. సో యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ హిమ్. హల్లెలూయా. కనుక ఆయన ఏం చెప్తాడో దాని కొరకు ఆసక్తిగా కూర్చోవాలంట. మరియ మార్తలు ఎట్లా ఆసక్తిగా కూర్చున్నారో అట్లా ఆసక్తిగా కూర్చొని వినాలి. ఎక్కడ కూర్చోవాలంట? ఫ్రంట్ రోలో కూర్చోవాలంట. ప్రసంగి గ్రంథంలో ఏం చెప్తారు? ఫ్రంట్లో. చప్పట్లు కొట్టాలంటే ఫ్రంట్ రోలే, పాట పాడాలంటే ఫ్రంట్ రోలే, వాక్యం చదవాలంటే ఫ్రంట్ రోలే. బ్యాక్ పోస్ట్లు ఏమవుతున్నాయో. హల్లెలూయా. షుడ్ నాట్ బ్యాక్ అవర్ సెల్ఫ్. ఓకే. దేవుడు నన్ను ఏం చేయాలి? ఆయన పిలిస్తే రావాలి. లేక ముందు నన్ను పిలిచాడు, నన్ను పిలిస్తే నేను ముందు రాకపోతే లాస్ట్కి ఉన్నటువంటి కుంటి వాళ్ళ గుడ్డి వాళ్ళని కూడా త్రోపక్కన ఉన్న వాళ్ళని కూడా దేవుడు తీసుకొచ్చి ఆ బ్యాంక్వెట్ మీల్ ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. ప్రతి వారం పోవాలని ఈరోజు చల్లగా ఉంది ఉంటా అనుకునే వాళ్ళు ఉంటారు. ఇందులో వస్తుంది కదా సెల్ ఫోన్లో వింటా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నీకు అవకాశం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అందరు చేయెత్తినని ఎత్తొద్దు. అర్థమవుతుందా? దేవుని యొక్క సంగతులు మనకు అర్థమవుతాయా? అర్థం చేసుకొని వాటి ప్రకారం మనం జీవించడానికి శాయశక్తిలో ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. కనుక దేవుని తలంపులను మనం ఒకసారి ఆలోచించుకోవాలి. యేసు ప్రభు నీ కొరకు తన రక్తం ఇచ్చాడు. మన తలంపుల కొరకు తల మీద ముళ్ళ కిరీటం, మన ప్రక్కతో చేసినందుకు ప్రక్కతో బల్లెము, తర్వాత చేతులతో చేసిన పాపముల కొరకు చేతుల్లో గాయాలు, మేకులు, కాళ్ళతో చేసిన పాపం కొరకు కాళ్ళల్లో గాయాలు. ఆ చిందిన రక్తం వల్ల మనకి స్వస్థత కలుగుతున్నది. అట్టి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడిని కలిగి ఉన్నాం. నీ ప్రాణం తీస్తాననే దేవుడిని కాదు, నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని నీ కొరకు పెడుతున్నా అనే దేవుడిని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం. ఈ ఉదయకాలం ప్రభా నన్ను పిలిచారు తండ్రి. దౌర్భాగ్య స్థితిలో, దీన స్థితిలో, ఏమీ దిక్కు దశ తెలియనటువంటి స్థితిలో అభాగ్యులుగా ఉన్నటువంటి మమ్మల్ని పిలిచారు ప్రభా. లేకపోయినా మీరు మమ్మల్ని పిలిచారు. మీ అద్భుతమైన ప్రసన్నత కొరకు వందనాలు. నీళ్ళ కొరకు పిలిచారు, దాహం తీర్చడానికి కొరకు, ద్రాక్షారసం కొరకు పిలిచారు, భోజనం కొరకు పిలిచారు, మీతో కూర్చోబెట్టడానికి పిలిచారు, మీరు మాలో ఉండడానికి పిలిచారు ప్రభా. మాకున్న ప్రయాసం అంతటిని తొలగించడానికి పిలిచారు. మా ఊహలకు ఉద్దేశాలకు అతీతంగా మీ కొరకు మమ్మల్ని వాడుకొనమని కోరుతుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిలో ఏదో ఒక దాహం ఉన్నది, వచ్చిన ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ఆశ ఉన్నది, వచ్చిన ప్రతి ఒక్కరిలో ఏదో హృదయంలో బలమైన కోరిక ఉన్నది. నాయన, మీరు వారి ఊహలు, ఉద్దేశాలు, తలంపులు, నడవడికలు ప్రభా అన్నీ తెలిసిన మీరు వారి కొరకు సిద్ధపరిచిన ప్రతి మేలు మీరు అనుగ్రహించి దీవించమని, మీ రక్తంతో పవిత్రులు చేయమని
యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ